ఇక తిరుపతి జిల్లా మూలవంక ఫారెస్ట్ మృతదేహాల కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. చెట్టుకు వేలాడిన మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వంత్గా గుర్తించారు. పక్కనే నేలపై ఉన్న డెడ్ బాడీని జయమాలినిదిగా గుర్తించారు. పిల్లలు హర్షిని, దర్శినిలని జయమాలి భర్త వెంకటేశన్ తెలిపారు. నిన్న కలై సెల్వన్, జయమాలి మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ఇవాళ పిల్లల డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలెవరు చంపారు, ఎందుకు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకి సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తి వస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం పిల్లల డెడ్ బాడీలకు కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, నిందితులు ఎవరనే విషయం తెలిసిందా? కాల మండలం ఏదైతే టికెట్ సమీపంలో మూలవంక అటవీ ప్రాంతంలో 3 మృతదేహాలను పశువుల కాపర్లు గుర్తించిన నేపథ్యంలో రోజు కోట్ ట్విస్ట్ గా విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయి మృతదేహానికి వారి మృతదేహాలకు సంబంధించి మొదట్లో వదిన మరిది అనుకున్నారు. తర్వాత అన్నా చెల్లెలు వరుస అయ్యేవాళ్ళని చెప్తున్నారు. కానీ ఆ మృతదేహాలకు సంబంధించి అందులో అనేవి ఆమె నాగపట్నానికి సమీపంలోని నాగపట్నానికి చెందిన ఆమెగా గుర్తించారు. ఆమె భర్త వెంకటేష్ పోలీసులు తంజావూరు నుంచి ఇక్కడికి పంపించిన తర్వాత అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే కలై సెల్వన్ గా ఆమెతో పాటు మృతి చెందిన మరో వ్యక్తి కలై సెల్వన్ గా గుర్తించారు. అతను ఆమెకు వరుసకు సోదరుడు అవుతారు. అదేవిధంగా 3 నెలల క్రితం ఆమె మిస్ అయినట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి అటు తంజావూరు పోలీసులకు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కేసు అప్పగించడానికి తిరుపతి పోలీసులు నిర్ణయించుకున్న పరిస్థితి. ముఖ్యంగా అటు బయట ఇక్కడ మృతదేహాలను ఇక్కడికి తీసుకొచ్చి కూడా చేస్తున్నారు. నిన్న ఏదైతే కలై సెల్వంతో పాటు జయమాల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ రోజు చిన్నపిల్లల మృతదేహాలను మట్టిలో పూడ్చి నుంచి పోస్ట్ మార్టం పూర్తయింది. అక్కడే ఖననం చేసిన పరిస్థితి. మొత్తం మీద 15 రోజుల క్రితం వారిని చంపివేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పూర్తి విషయాలు బయటపడే అవకాశం ఉందని అధిక పోలీసులు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మృతదేహాల నోరులో అటు గ్లౌజులతో పాటు బట్టలు కుక్కి ఆ తర్వాత టేప్స్ చుట్టి వేయడం అంటే ఖచ్చితంగా వీరిని చంపివేశారని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టంలో వారిని చంపారని కూడా గుర్తించారు. మొత్తం మీద ఈ ఘటన కొంత జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తంజావూరులోనే ఏదైతే ఒక ఆసుపత్రిలో కలై సెల్వన్ చికిత్స పొందాడు. ఆ రికార్డ్స్ బట్టి అతన్ని గుర్తించారు. ఆ తర్వాత జయమాలను 2 పిల్లలు మిస్ అయినట్లు నాగపట్నం పోలీస్ స్టేషన్ లో ఏదైతే జయమాల భర్త వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. జయమాల భర్త వెంకటేష్ కువైట్ లో ఉంటున్నాడు. అతని ఫోన్ ఆమె ఎత్తకపోవడంతో అతను కువైట్ నుంచి వచ్చాడు. వారి కోసం కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు ఆ తర్వాత పలు చోట్ల తాను తన భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టాడని చెప్తున్నాడు. అయితే పోలీసులు ఏదైతే జయమాల భర్త వెంకటేష్ అతనే వీరిని చంపించుంటాడా అన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నలుగురి పోస్ట్ మార్టాలు పూర్తయినాయి. అయితే మృతదేహాలను కదిలించలేని పరిస్థితి, దుర్వాసన కొడుతుండడంతో అదే ప్రాంతంలోనే అంత్యక్రియలాగా ఖననం కూడా చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ బృందాలు కూడా ఆ ప్రాంతంలో గాలించాయి. అక్కడ మద్యం బాటిల్ 3 మాత్రమే స్వాధీనమైనట్లు సమాచారం. దీంతో పాటు ఒక పెన్ డ్రైవ్, సెల్ ఫోన్, పాత నోకియా సెల్ ఫోన్ తో పాటు ఆసుపత్రికి సంబంధించిన రికార్డులు కూడా తీసుకున్నారు. ఏదైతే కలై సెల్వన్ మానసికంగా ఇబ్బంది పడుతుండడంతో తంజావూరులోనే ఓ కృషి అనే ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. మొత్తం ఆ రికార్డుల ద్వారా ఆ డాక్టర్ ను కనుక్కొని తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం మీద కలై సెల్వన్ కు జయమాలకు ఉన్న సంబంధం ఏమిటి, వారిద్దరి మధ్య ఏదైనా వివాహేతర సంబంధం నడిచిందా, లేకపోతే పరువు హత్యగా వీరిని హత్య చేశారా, లేకపోతే మరే కోణంలో ఉందా అన్న విషయం మీద పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వెంకటేష్ ను విచారిస్తున్నారు. వెంకటేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి నిన్న చేరుకున్నారు. అయితే మరోవైపు ఈ కేసును పూర్తి స్థాయిలో ఇక్కడ హత్య చేశారా లేకపోతే బయట హత్య చేశారా అన్న కోణంలో ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.
ఇక తిరుపతి జిల్లా మూలవంక ఫారెస్ట్ లో మృతదేహాల కేసు వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక అదే విధంగా కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే డెడ్ బాడీలకి పోస్ట్ మార్టం పూర్తయింది. పిల్లల డెడ్ బాడీలకు కూడా ఈ రోజు పోస్ట్ మార్టం పూర్తి